మార్చ్ 22 నుండి ఐపీఎల్ 2024 సీజన్ స్టార్ట్ అవ్వనుంది. లాస్ట్ ఇయర్ మన ఐపీఎల్ యాక్యురసీ ఆల్మోస్ట్ 90%. అంటే మనం 74 మ్యాచెస్ ప్రిడిక్ట్ చేస్తే అందులో 64 మ్యాచెస్ గెలిచాయి. అండ్ ఈ ఇయర్ కూడా మీ సపోర్ట్ ఎప్పటిలాగే అన్కండిషనల్ గా ఉంటుందని కోరుకుంటున్నా. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ ఏడాది జరిగే మొదటి మ్యాచ్ లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ ని చూడబోతున్నాం. అండ్ టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న ఇరు జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఎల్ క్లాసికోగా పరిగణించబడే మ్యాచ్ తో యుద్ధం సిద్ధమైంది. సో ఈ రెండు జట్లు కూడా తమ ఐపీఎల్ 2024 సీజన్ ని ఒక విన్నింగ్ నోట్ తో స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తంగా 31 మ్యాచెస్ జరిగాయి. అండ్ అందులో 20 మ్యాచెస్ సిఎస్కే గెలిస్తే 10 మ్యాచెస్ లో ఆర్సీబీ గెలిచింది. అండ్ ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య పోరులో డామినెన్స్ చూపించింది సిఎస్కే. ఇక ఈ మ్యాచ్ జరగబోయే చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ ఇనిషియలీ బ్యాటింగ్ కి అనుకూలించిన మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ లా మారనుంది. మరీ ముఖ్యంగా స్పిన్నర్స్ కి ఈ పిచ్ పై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఇక చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ స్టాట్స్ ఒకసారి చూసుకుంటే ఈ పిచ్ లో ఇప్పటివరకు మొత్తంగా 76 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 46 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 30 సార్లు గెలిచాయి. ఇక ఈ పిచ్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 246 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 70 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 163 పరుగులు. అండ్ ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్. మ్యాచ్ అయితే మార్చ్ 22 శుక్రవారం రాత్రి 7:30 ప్రారంభం అవ్వనుంది. మీరు ఈ మ్యాచ్ ని లైవ్ లో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ తెలుగులో చూడవచ్చు. అలాగే స్ట్రీమింగ్ పార్ట్నర్ అయిన జియో సినిమాలో ఫ్రీగా చూసేయండి. అండ్ ఇరు జట్ల ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే సిఎస్కే కి మొదటి మ్యాచ్ లోనే బిగ్గెస్ట్ షాక్ తగిలింది. సిఎస్కే స్టార్ ఓపెనర్ అయిన డెవన్ కాన్వే ఫింగర్ ఇంజురీ వల్ల హాఫ్ ఆఫ్ ద సీజన్ కి దూరం అయ్యాడు. అండ్ తమ స్టార్ పేసర్ అయిన యంగ్ సెన్సేషన్ మతీషా పతిరానా హామ్స్ట్రింగ్ ఇంజురీ వల్ల హాఫ్ ఆఫ్ ద సీజన్ కి దూరం అయ్యాడు. ఇక సిఎస్కే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ రానున్నారు. అలాగే ఫస్ట్ డౌన్ లో మోయిన్ అలీ, నెంబర్ 4 లో డారెల్ మిచెల్, నెంబర్ 5 లో శివం దూబే, నెంబర్ 6 లో రవీంద్ర జడేజా, నెంబర్ 7 లో మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 8 లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 లో దీపక్ చాహర్, నెంబర్ 10 లో మహేష్ తీక్షణ, నెంబర్ 11 లో ముఖేష్ చౌదరి బరిలోకి రానున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అజింక్య రహానే రానున్నాడు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే అఫీషియల్ గా ఇంజురీస్ అంటూ ఏమీ లేవు. ఆర్సీబీ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ రానున్నారు. అలాగే ఫస్ట్ డౌన్ లో రజత్ పాటిదార్, నెంబర్ 4 లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5 లో మహిపాల్ లామ్రూర్, నెంబర్ 6 లో క్యామరాన్ గ్రీన్, నెంబర్ 7 లో దినేష్ కార్తిక్, నెంబర్ 8 లో కాన్ శర్మ, నెంబర్ 9 లో లోకి ఫర్గసన్, నెంబర్ 10 లో ఆకాష్ దీప్, నెంబర్ 11 లో మహమ్మద్ సిరాజ్ బరిలోకి రానున్నారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా అనుజ్ రావత్ బరిలోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ సాలిడ్ గా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే మ్యాచ్ ని వన్ సైడ్ చేయగల హార్డ్ హిట్టర్స్ ఇరు జట్లలో ఉన్నారు. బట్ ఇరు జట్ల బౌలింగ్ లైన్అప్ చూసుకుంటే సిఎస్కే తో కంపేర్ చేస్తే ఆర్సీబీ చాలా వీక్ గా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా కంపేర్ చేసిన సిఎస్కే కే ఎడ్జ్ ఉంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ అయితే సిఎస్కే గెలిచే అవకాశం ఉంది.